Building and running one hospital was not the real message Swami was giving. The depth of his thinking became revealed when he made a sudden and dramatic announcement in the course of his discourse delivered on the occasion of his 65th birthday on 23rd November 1990 to be precise. That morning, in the course of his birthday message, in typical Sai fashion and with high drama, Swami made a stunning announcement. ఏ వైద్యాలయం నిర్మించినా ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం 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 కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పి సంకల్పించుకొని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిలయంనందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము. ఈ గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాకు వెళుతున్నారు. బీదల గతి ఏమిటి? అమెరికా వారిని చూచేటువంటి వారెవరు? పట్టణానికి వెళితే కలర్ నీళ్ళైనా వాళ్ళ ముఖాన్ని కొట్టరు. అలాంటి దురవస్థలను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము. బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్నీ ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 November 22 ఇది ప్రారంభోత్సవం చేస్తాం. Yes, the announcement was dramatic and the applause that greeted it was almost like a thunder.